సోదరి మండలందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ ప్రభుత్వం అయితే అంగన్వాడీలకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్తుంది. అదేంటంటే ఇది దాదాపు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంగన్వాడీల బలోపేతానికి కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంగన్వాడీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు, విద్యావేత్తలతో ముఖ్యమంత్రి భేటీ. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఈ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇక ప్లే స్కూళ్ల తరహాలో అంగన్వాడీలు 3వ తరగతి వరకు అంగన్వాడీల్లోనే విద్యా బోధన చేయాలి. ప్రతి కేంద్రానికి మరి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్ని నియామకం చేస్తారట. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీల స్థాయి అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అంగన్వాడీ టీచర్ కానీ ఆయాకు కానీ మరి వేతనం కూడా పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మరి ఈ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచరు ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే తరహాలో అంగన్వాడీ టీచర్ ఆయా కూడా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్ టీచర్లంతా జీతం కాకుండా కానీ వారిలో సగమైన జీతం పెంచి విధంగా చేసి ఈ అంగన్వాడీలను అభివృద్ధి చేస్తే ఈ కొత్త పద్ధతి ప్రవేశపెడితే బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఆ గ్రామానికి చెందినటువంటి టీచర్ని అంగన్వాడీ కేంద్రానికి అలాట్ చేస్తారనేటువంటి ఒక సమాచారం. ఖచ్చితంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక 4 నుంచి ఇంటర్మీడియట్ వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు, అంటే ఉదయం టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, తర్వాత సాయంత్రం వారికి వ్యాన్లో గవర్నమెంటే వ్యాన్ సౌకర్యం కల్పించి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఈ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. విద్యావేత్తలు, విశ్రాంత ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇంకో విషయం చూస్తే 3వ తరగతి వరకు సొంత గ్రామాల్లోనే అంగన్వాడీ ప్రీ స్కూల్లో చదివిన అనంతరం 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేయాలని చెప్పారు. 3వ తరగతి వరకు అంగన్వాడీలోనే విద్యా బోధన అందించేందుకు చేపట్టాల్సిన చర్యలు పరిశీలించాలని. మరి అంగన్వాడీలలో ఉన్నటువంటి ప్లేస్ అయితే ఇప్పుడు సరిపోదు. ఈ అంగన్వాడీలని ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్కి మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంగన్వాడీ టీచరు ఆయా మరియు ఆ గ్రామంలో పనిచేస్తున్నటువంటి టీచరు కోఆర్డినేషన్తో ఈ ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st, 2nd, 3rd క్లాసులు మరి బోధించాల్సి ఉంటుంది. పని భారం పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జీతం పెరుగుతుందని చెప్పి పెంచుతారని చెప్పి ఆశిద్దాం. ఇక అన్ని ప్రణాళికలను వెంటనే రూపొందించాలని సీఎం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 1-2 మండలాల్లో ప్రీ స్కూల్ సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టాలని సూచించారు. చదువు చక్కగా ఉండాలి, సర్కారు బడులకు ఆధునిక హంగులు, సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు కార్యాచరణ, సరికొత్త విధానంతో వ్యవస్థ పటిష్టం. 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యాబోధన, అదనపు టీచరు నియమించడం, 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్. ఈ విధంగా అన్ని న్యూస్ పేపర్లో కూడా హైలైట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు కూడా ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీలని ప్రీ స్కూల్గా మార్చడం, తద్వారా అంగన్వాడీల మీద పనిభారం పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి జాతీయ విద్యా విధానం ఏం చెప్తుందంటే అంగన్వాడీలకు కూడా శిక్షణ ఇచ్చి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులని నాణ్యంగా బోధించాలని చెప్తుంది. ఖచ్చితంగా మరి అంగన్వాడీలకు ఒక 6 నెలల దీర్ఘకాలిక శిక్షణ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అంగన్వాడీలకు శాలరీ పెంచాల్సి ఉంటుంది. ఖచ్చితంగా శాలరీ పెంచి ఈ నూతన పద్ధతి ప్రవేశపెడితే ఇటు అంగన్వాడీలు మంచిగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st, 2nd, 3rd క్లాస్ వరకు నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇంకో పేపర్ చూస్తే 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యాబోధన, విద్యావేత్తలతో చర్చించాక పైలట్ ప్రాజెక్టుగా అంటూ ఇక్కడ వచ్చింది. ఏది ఏమైనా త్వరలోనే ఈ అంశంపై ఒక క్లారిటీ వస్తుంది. దీని మీద అప్డేట్ రాగానే అందిస్తాను. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సుదీర్ఘంగా చర్చిస్తున్న ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దృశ్యంలో కనిపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియో లైక్ చేయండి. అవగాహన కోసం ఖాళీ టైంలో మన ఛానల్లో ఉన్నటువంటి పాత వీడియోలు కూడా వినండి, మీకు మోటివేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ.